ఎలా ఉంది క్యాంపెయిన్? చాలా బ్రహ్మాండంగా నవీన్ యాదవ్ అంటే సుశ్రమ్ యాదవ్ అంటే అందరూ దండోపతం రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంప్రమైజ్ తోటి చాలా మెజారిటీ చేస్తారు. ప్రజల అసలు అభిప్రాయం ఎలా ఉంది నవీన్ యాదవ్ గారు? చాలా బాగుంది. వాళ్ళు వాళ్ళ ఫాదర్ చిన్నశ్రీరామ్ యాదవ్ గారి చాలా రోజు నుంచి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని సమాన కులాలకు ఎన్నో సేవా కార్యక్రమం జరిగింది. మంచిగా చెడుదైనా వాళ్ళు ఏదో ఆర్థికంగా సాయం హాస్పిటల్ కానీ ఏదైనా చాలా హెల్ప్ చేయడం జరిగింది. వారికి తప్పనిసరిగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బాగా మెరిట్తో తెలుస్తారు. అసలు నవీన్ యాదవ్ గారికి ఓటు వేయాలని ప్రజలు అడిగినప్పుడు అసలు ఏం చెప్తున్నారు? ప్రజా సేవ చేస్తారు కదా, ప్రజా సేవ చేస్తూ తప్పకుండా చేయాల్సిందే. ప్రజా నాయకులు వాళ్ళు నిస్వార్థంగా ప్రజలకు గరీబులకు ఏ పండుగ ఉండని పబ్బం ఉండని ప్రతి ఒక్కరికి చంద్రరూపం కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క పండుగలకు మన పొలం కానీ గణేష్ పండుగ కానీ ముస్లిం రంజాన్ పండుగ కానీ క్రిస్మస్ కానీ ప్రతి ఒక్క కులమత భేదం లేకుండా ప్రతి సమాజానికి ప్రతి జాతికి వాళ్ళు హెల్ప్ చేసే నాయకులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు నవీన్ యాదవ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు. బంపర్ మ్యాచ్ తోటి భారీ మ్యాచ్ తోటి చేస్తారు. అసలు మామూలుగా ఓటింగ్ అసలు ఎలక్షన్ ఎంత ఉంది, ఎంత మెజారిటీతో గెలవచ్చు? మామూలుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం ఓట్లు ఎన్ని ఉంటాయి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంచుమించు 4 లక్షల చిల్లర ఉంటుంది. మెజారిటీ అంటే 70 నుంచి 80 వేల మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. అంటే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారంట. గతంలో ఇండిపెండెంట్ నిలబడ్డారు, దాని తర్వాత ఎంఐఎం పార్టీతో నిలబడ్డారు. కొద్ది తోటతో ఓడిపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పథకాలు ఈరోజు సమ్మాన కులాలకు ఈరోజు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గరీబులకు ఇల్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరం కాలంలో ఒక్కరోజు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబులకు రేషన్ కార్డు, ఇల్లు, అదేవిధంగా మహిళలకు బస్సు ఫ్రీ, అదేవిధంగా గరీబుల పేదలకు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, అదేవిధంగా చాలా పథకాలు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఈ మన ప్రభుత్వం వచ్చినాక ఇంచుమించు 1 లక్ష దాకా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా పథకాలు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ పేద ప్రజల పథకాలు ఇవి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా చేసే పనులు చూసి ప్రజలు తప్పనిసరిగా ఓటేసి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలిపించబోతున్నారు. నవీన్ యాదవ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు నవయువ నాయకుడు, ప్రతి క్షణం ప్రజలు ఉండే నాయకుడు, నిస్వార్థగా అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి ప్రజలు వెళ్తాడు, అందుబాటులో ఉంటాడు, ఏ సమస్యల ముందు నడిపిస్తాడు. అందుకని ప్రజలు ఆయనకు ఓటేస్తారు. చెప్పండి సార్, అసలు ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కొనసాగుతాయి? ఇప్పటి వరకైతే నవీన్ యాదవ్ గారిది ఆయన పేరు బ్రహ్మాండంగా మారుమోగుతుంది. గత వారం రోజుల నుంచి ఇక్కడనే ప్రచురించడం జరుగుతుంది. అలాగే వాళ్ళది 40-50 ఏళ్ళ చరిత్ర మన సేవ కార్యక్రమాల్లో చిన్న పెద్ద కుటుంబాల్లో కానీ పెళ్ళిలో కానీ లేకపోతే మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటున్నాం. అందుకే మేము ఇక్కడి నుంచి వచ్చి ఆయన మద్దతు గెలవడం కుల సంఘాల తరఫున కానీ మాది గౌడ సంఘం, కలిగిన కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ అన్న మేము ఒక యువకుడు ఉన్నాడు. ఆయన యువనేత, మంచిగా యువలకి అక్షనే పద్ధతిలో లేడు. మంచి విషయంలో అందరికీ కలుపుకొని పోయే రకం. అలా నాయన పేరు నుంచి మంచి పేరు ఉంది. ఆయన ఏదైతే సేవలు చేసుకుందో ఆ సేవలు అయినా గెలిపిస్తాయని. ప్రజల నుంచి ఎలా ఉంది అసలు స్పందన? ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. గెలిచే అవకాశాలు ఉంటాయి. 80-90 వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.